హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక మారుతి సుజుకి వ్యాగనర్ VXi 2014 గల వెహికల్ని సేల్కి అయితే తీసుకొచ్చాను. సో మనం ఫస్ట్ అయితే వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్టుంది, వెహికల్ కండిషన్ ఎట్టుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజు అండ్ లొకేషన్ మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అసలు మీకు చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనార్ VXi 2014 మోడల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అండి. ఈ వెహికల్ మనం ఇప్పుడు 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మంచిగా నీట్గా వీడియో తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. సో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉన్నది. అండ్ అలాగే వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి 90% ఉంటాయండి. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని లేదు. ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక 90% ఉంటాయి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక 20-30% ఉంటాయి. అండ్ అలాగే మనం ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ అలాగే సైడ్ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. సో ఈ వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉండేయండి, ఎయిర్ బ్యాగ్స్ రాలేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే మంచిగా నీట్గానే ఉన్నది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే ఈ సీట్ కవర్ కొంచెం బ్రేక్ అయింది, అంతకు మించి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ వచ్చేసి చిల్డ్ ఏసీ, ఎక్సలెంట్ గా ఏసీ వర్క్ చేస్తుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు. అండ్ అలాగే వెహికల్ రీడింగ్ చూద్దాం. ఇప్పుడు రీడింగ్ ఎంత తిరిగిందో మీకు చూపెడతా. సో వెహికల్ రీడింగ్ వచ్చేసి 84,850 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ అని చెప్పిళ్ళు. ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. అండ్ అలాగే పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ లేదు. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. పిల్లర్లు అయితే ఆపరణల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే వెహికల్కి అయితే లేదు. కొంచెం అక్కడక్కడ టచ్ అప్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి పిల్లర్ల డిస్టర్బెన్స్ అయితే లేదండి. బండి అయితే మంచిగా లో బడ్జెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్ అని చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. కొంచెం లైట్ ఇక్కడ కొంచెం బ్రేక్ అయింది. అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఒక 30% ఉంటుందండి, 20-30% ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ లేపించుకోవాలి. ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక 90% ఉంటాయి. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. అండ్ అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. మారుతి సుజుకి VXi మిడిల్ వేరియంట్ వెహికల్ ఇది, వ్యాగనార్ వెహికల్ ఇది. అండ్ అలాగే మనం ఒకసారి డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇటు చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి లైనింగ్ మిస్ లాంటి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నదండి. 2014 మోడలు వ్యాగనార్ VXi. సో స్టెప్నీ వచ్చేసి మనకు ఒక 40% స్టెప్నీ ఉంటుంది. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ చూద్దాం. ఇది పెట్రోల్ బండి అండి, ఓన్లీ పెట్రోల్తో నడుస్తుంది. LPG అండ్ CNG లాంటివి అయితే ఏం లేవు దీంట్లో. సో ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. ప్యూర్ పెట్రోల్ వెహికల్ ఇది. ఈ సైడ్ టైర్ చూసుకున్నా కూడా మనకు ఒక 20% ఉంటుంది. వెనక టైర్లు అయితే వేయించుకోవాలి. సో ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది ఇటు సైడ్. అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఇది కొంచెం ఓపెన్ అయితే లేదు. ఇది ఒకటి చేయించుకోవాలి, అది డోర్ లాక్ పోయినట్టున్నది. మనం బయట నుండి లోపల నుండి తీసుకున్నాడే. సో లోపల నుండి తీసుకోవచ్చు, ఇది డోర్ లాక్ పోయినట్టున్నది, ఒకటి చేయించుకోవాలి. సో నేను ఏదున్నా క్లియర్ కట్గా మంచిగా నీట్గా ఏదున్నా ప్రతి ఒక్కటి అయితే చెప్తానండి. ఏదైనా ఉంటే మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి. మేము చెప్పే వరకు అయితే మేము చెప్తాం. కాడమది ఏదున్నా మీరు చెక్ చేసుకోవాలి. సో మనం బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. సో ఫ్రంట్ టైర్ ఇటు చూసుకున్నా కూడా 90% ఉంటుంది. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు. ఇప్పుడైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంజన్ కండిషన్ అయితే ఒకసారి చూపిస్తాం మీకు. సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు.
సో ఫ్రెండ్స్ అయితే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది. మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చండి. సో ఇంజన్ సౌండ్ అయితే మీరు వినొచ్చు. ఇటు ఆప్రాన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే ఆమ్రాన్ బ్యాటరీ ఉంటుంది ఈ వెహికల్కి. ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అండ్ అలాగే ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఒకటి అయితే పోయింది, ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఒకటి వేయించుకోవాలి. అండ్ అలాగే మన ట్యాపిడ్ కవర్ ఒకటి వేయించుకో, ప్యాకింగ్ ఒకటి వేయించుకోవాలి. ఇది ఒక 2000 రూపీస్, అదొక 1000, మొత్తం ఒక 3-4,000 రూపీస్ వర్క్ అయితే ఇక్కడ ఉంది. ఇదొకటి వేయించుకోవాలి, అదొకటి వేయించుకోవాలి. గేజ్ పుల్లను ఓపెన్ చేద్దాం. అసలు ఎక్సైట్ రేవా సో ఫ్రెండ్స్ మనమైతే ఎక్సలెటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, బ్యాక్ కంప్రెషర్ కానీ స్మోక్ కానీ లేదు. ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అయితే పోయింది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ప్రెస్ చేస్తే సౌండ్ అనేది లేదు, మనం తీస్తే సౌండ్ వస్తుంది. అంటే ఇది ఒకటి వేయించుకోవాలి, 2000 రూపీస్ ఉంటుంది ఇది ఒకటి. సో ఇది ఒకటి వేయించుకోవాలి, ఒకటి ప్యాకింగ్ ఒకటి వేయించుకోవాలి. అంతకుమించి అయితే ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు, ఇంజన్ అయితే బాగానే ఉంది. సో మీరు చూసుకోవచ్చు లీకేజీల పరంగా ఇక్కడ ఒకటే ఉన్నది, ట్యాపిడ్ కవర్ ఒకటి వేయించుకుంటే సరిపోద్ది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది 2014 మారుతి సుజుకి వేగనార్ VXi ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసి కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉంది. నేను ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ అలాగే ఒకటి ఎయిర్ ఫిల్టర్ బాక్స్ వేసుకోవాలి, అండ్ అలాగే ప్యాకింగ్ ఒకటి వేసుకోవాలి, అండ్ అలాగే సైడ్ డోర్ ఒకటి వస్తలేదు, లాక్ పోయినట్టున్నది, ఒకటి వేయించుకోవాలి. 2 టైర్లు వేయించుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ టైర్లు అయితే మంచిగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ అయితే 2 టైర్లు వేసుకోవాలి. సో ఓవరాల్గా అయితే నేను ప్రతి ఒక్కటైతే మంచి నీట్గా వెహికల్ గురించి ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఏదైనా మీరు క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలండి. బండి విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ చెక్ చేసుకునే తీసుకోవాలి. తర్వాత మీరు ఇబ్బంది పడద్దు, మేము ఇబ్బంది పడద్దు. ఏది ఉన్నా ఫస్టే చెక్ చేసుకోవాలి. మొత్తానికైతే నేను బండి గురించి అయితే ప్రతి ఒక్కటి వివరించిన. మీరు వచ్చి చూసుకున్నా కూడా ఇట్నే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 మారుతి సుజుకి వ్యాగనార్ VXi మిడిల్ వేరియంట్. ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ లేదండి, ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. అండ్ అలాగే వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,50,000 చెప్తాడు. ఈ 2,50,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమేం వస్తాం, మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి ఒక 10-15 డేస్లో సేల్ చేస్తా. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అండ్ అలాగే నెంబర్ 1 వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ, జై హింద్.